Okay, my native place is Nellore. ఓకే. I completed my B Pharmacy in Nellore. నెక్స్ట్ ముగ్గురు సిస్టర్స్ మీరు? 3 సిస్టర్స్. ఇద్దరు ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఒకరు ఆంధ్రాలో అయ్యేవాళ్ళ, ఒకరు SRM యూనివర్సిటీలో. వాళ్ళు ఇటువైపు వచ్చే అవకాశం ఉందేమో అని డౌట్ నాకు. వచ్చేయండి హ్యాపీగా బతికేచ్చండి, నువ్వే తీసుకొస్తావేమో అనిపిస్తుంది నాకైతే. రైట్. సో ఎలా అనిపిస్తుంది యాక్చువల్ అంటే ఆ ఎడ్యుకేషన్ అక్కడ కంప్లీట్ చేసి ఇప్పుడు ఇంత మంచి జాబ్ సాధించిన తర్వాత వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్? .NET సార్ క్లాసెస్ వల్ల ఈజీగా ఉంది. బయట కూడా యూట్యూబ్లో చూశాను కొన్ని క్లాసెస్. అంత అంటే ఆ కోడింగ్ నాకు అర్థం కాలేదు. సార్ క్లాసెస్ వల్ల చాలా ఈజీగా అనిపించింది. అంటే సార్ బేసిక్ లెవెల్ నుంచి నేర్పిస్తారు కాబట్టి. అండ్ నార్మల్గా బయట ఒక కోడింగ్ ఇచ్చి అవుట్పుట్ చూపిస్తారు కదా, కానీ సార్ డీటెయిల్గా ట్రేసింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎట్లా వచ్చింది స్టెప్ బై స్టెప్ ట్రేసింగ్ అని చాలా యూజ్ అయింది మాకు సార్ క్లాసెస్ వల్ల. రైట్ రైట్. సో ఏమీ తెలియని వాళ్ళు కూడా అంటే సాఫ్ట్వేర్ గురించి నాలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా మీ దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చు. ఓ పని చేస్తాను సార్, ఇందులో రిటైర్ అయిపోతే నేను మీ దగ్గరికి వస్తాను సార్, నాకు కూడా అప్పుడు ఐఏఎస్కి ఇప్పిస్తారా రిటైర్ అయిపోయిన తర్వాత? ఇప్పుడు వీళ్ళు బీఫార్మసీ చదివి జాబ్ కావాలి, ఆ జాబ్ ఈ జాబ్ చూసినప్పుడు ఆపర్చునిటీస్ వెతుకుతున్నప్పుడు ఎవరో మన స్టూడెంట్ వీళ్ళని రిఫర్ చేశారు. వచ్చేయండి, అక్కడ ఉన్న స్టూడెంట్ రిఫర్ చేసి వాళ్ళు మాట్లాడి వచ్చారు, ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు వచ్చి అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయిన తర్వాత కూడా వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎవ్రీడే ఛాలెంజే. ప్రతిరోజు పక్కన కూర్చున్న స్టూడెంట్ అడుగుతాడు, ఏంటి నీ క్వాలిఫికేషన్? బీఫార్మసీ. నేను బీటెక్, నువ్వు బీఫార్మసీ. అక్కడ లేవా జాబులు? మీరు అడిగారు కదా ఇప్పుడు, సేమ్ మీరే అడిగారు, వాళ్ళు అడగటం ఉంది, అడుగుతారు. అడిగేసి సరే మీరు అడిగి వదిలేశారు. వాళ్ళు అడిగి ఇక్కడ ఇది ఐటీకి బీఫార్మసీకి లేదు, మీరు అనవసరంగా జాయిన్ అవుతున్నారు, రిస్క్ అవుతుంది ఏమని ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు, భయం. అది ఇలా రోజు బ్యాచ్లో రన్ అవుతున్నప్పుడు స్టూడెంట్లు ఎక్కడ ఒకడ టచ్ చేస్తారు. సెకండ్ వీళ్ళు మళ్ళీ హాస్టల్కి వెళ్తారు. హాస్టల్లో ఉండే స్టూడెంట్లకు కూడా అక్కడ పెద్ద ఛాలెంజ్. బీఫార్మసీ ఏంటి, సాఫ్ట్వేర్ జాబ్ ఏంది, వాళ్ళు ఏదో చెప్పారు డబ్బులు వస్తాయని ఫీజు కోసం మీరు జాయిన్ అయ్యారు అనేది వీళ్ళకి ఖచ్చితంగా అక్కడ ఒక ఛాలెంజ్. తర్వాత ఇప్పుడు వీళ్ళ మదర్ ఉంటారు ఊళ్ళో అన్నారు, పేరెంట్స్ ఉంటారు. ఆ పేరెంట్స్ని వాళ్ళ నైబర్స్ ఏం చేస్తుంది అమ్మాయి అంటే, మీరు వెళ్ళారు అక్కడ ఏదో కోర్స్ సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తుంది అంటే కొన్ని లక్షల మంది చేస్తారు. అది అసలు మన అంటే ఈ స్టడీకి ఐటీ కోర్స్కి సంబంధం ఎందుకు పంపించారు ఉన్నదా ఈ ఛాలెంజెస్ అని నేను ఎప్పుడు అడగలేదు. నేను పర్సనల్ సార్ అంటూనే ఉంటారు, వాళ్ళు కూడా చెప్తారు కూడా, మెడికల్ కోడింగ్ జాబ్స్ రిఫర్ చేస్తుంటారు, అది చేయి ఇది చేయని మీరు చెప్తారు. వీళ్ళ మామూలు క్లాస్లో గ్రూప్లో చెప్తాను, మీ అందరికీ రోజు ఛాలెంజ్ ఉంటుంది, be careful, trust me, trust yourself. If God will come in dream and he will say that you are not fit for IT job, you tell to God, I am listening R&D sir words right now, let me check, wait till 6 months, తర్వాత మీ మాట వింటానని చెప్పి అంత అయితేనే ఇక్కడ ఉండటం బెస్ట్.